స్కూల్స్ లో ఎగ్జాక్ట్లీ. బికాస్ 70 years అప్పుడు డయాబెటీస్ వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఏజ్ రిలేటెడ్ అనుకున్నారు. 50 years కి వచ్చింది, ఓకే ఒబెసిటీ రిలేటెడ్ అనుకున్నారు. 30 years కి వచ్చింది, ప్రెగ్నెంట్ మదర్స్ కి వచ్చింది. నెక్స్ట్ ఎవరికి వస్తుంది? పిల్లలకి. 10 years పిల్లలకి వస్తుంది. బికాస్ వాళ్ళకి ఒక పని లేదు, కూర్చోబెట్టి గ్యాడ్జెట్స్ ఇస్తున్నారు. ఇంట్రాయూట్రైన్ వెన్ ద మదర్ ఇస్ ప్రెగ్నెంట్ షీఈస్ డయాబెటిక్, షీఈస్ ఓవర్ వెయిట్, షీఈస్ ఒబీస్. సో జెనెటిక్ గానే డయాబెటిక్ టెండెన్సీ ఇస్తున్నాము. ఇచ్చి మనకు వాళ్ళకి బాగా ఫుడ్, ఎప్పుడు ఇంకా ఒక్క పూట ఫుడ్ తినకపోతే అందరూ హడావిడి చేస్తారు. బేబీ తినలేదు 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 అని. ఎంత అని తింటారు, ఎందుకని తినాలి నాకు అర్థం కాదు. బిడ్డకు ఆకలి అయిద్దిగా, బిడ్డ పని చేస్తే బిడ్డకు ఆకలి అవుద్ది. అట్లా కాకుండా ఒక ఎపిడెమిక్ లాగా రానుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో. అది మనం చూస్తాం. చూసి కరెక్షన్ చేసుకుంటే మళ్ళీ 10 ఏళ్ళు వెయిట్ చేయాలి దాన్ని సెట్ చేయడానికి. అవునా? అవును కదా, అంతే కదా మ్యామ్. సో మన కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా, డాక్టర్స్ ఎంత మొత్తుకున్నా కూడా, నేనైతే చాలా చాలా పర్టికులర్ ఫుడ్ గురించి కానీ, వ్యాయామం గురించి కానీ, లైఫ్ స్టైల్ గురించి కానీ చాలా అడ్వకేట్ చేస్తాను. కానీ ఫాలో చేయట్లేదు సునైనా. అవునవును, దే ఆర్ నాట్ ఫాలోయింగ్. ఫాలో చేయట్లేదు. అండ్ లక్కీలీ, వెరీ లక్కీలీ 80% of people will not be impacted because they had a good gene when they were inside their mothers. But 20% of people, because of various reasons, are getting impacted, severely impacted. అంటే వాళ్ళకి రిపేర్ చేయలేని ట్రామా అవుతుంది. దానికి వాళ్లే బాధ్యులు అని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అవును. ఎంతసేపు నన్నంటే నేనేం చేస్తాను, లేకపోతే పీడియాట్రిషియన్స్, న్యూరోటాలజిస్ట్ అయినా వాళ్ళేం చేస్తారు, ఎవరేం చేయలేము. ఇప్పుడు ఉన్న బేబీ చూడు, ప్రీటర్మ్ డెలివరీస్ ఎన్ని అవుతున్నాయి, కళ్ళ ముందే చూస్తున్నావు కదా. ఎందుకు అవుతున్నాయి? డాక్టర్స్ వల్ల అవుతున్నాయా? కాదు. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉండొచ్చు, షార్ట్ సర్విక్స్ ఉండొచ్చు, వీళ్ళు తిరిగే తిరుగుళ్ళకు ఉండొచ్చు, లేకపోతే ఇన్కాంపిటెన్స్ ఉండొచ్చు, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. సో కొన్ని ఆపలేంగా. తినొద్దు అంటే తింటారు, తిని ఇన్ఫెక్షన్స్ తెచ్చుకుంటారు. హై షుగర్స్ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల సర్విక్స్ ఓపెన్ అవుతుంది. అది యూరిన్ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు, వెజనల్ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు. వన్ ఆఫ్ ద రీజన్. సో హెల్తీగా ఉండడం అనేది నిజంగా ఒక చాయిస్. ఇక్కడ నేను ఒక పాజ్ మ్యామ్, ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ ఏదైనా ఫుల్ఫిల్ చేసుకోవాలి, లేకపోతే పుట్టే బిడ్డకి చీమ్ గారితో పుడతాడు. లేదు మేడం, పెద్దడా? సో ఇప్పుడు పుడతారా లేదా అన్న టెన్షన్ లో నేనుంటే ఇంకా వాళ్ళ కోరికలు అంటే చెప్పనే వద్దు. ఇది వినిపిస్తున్నాయి మ్యామ్, మీకు ఏ క్రేవింగ్స్ ఉన్నా తినేయాలి, ఏం తినాలనిపించినా తినేసేయాలి, డెలివరీ తర్వాత పచ్చం ఉంటుంది. పెద్దవాళ్లే చెప్తున్నారు చాలా ఇళ్లలో. డాక్టర్స్ మీకు తెలియదు కాదు, వాళ్ళకి ఏం తెలియదు. మళ్ళీ డెలివరీకి డాక్టర్సే కావాలి, ప్రాణం మీదకి వస్తే డాక్టర్సే కావాలి. కానీ ఇంట్లో చెప్పేవాళ్ళు ఇలా ఉన్నారు, కొంతమంది ఉన్నారు, నేను చూసా. దీనికి క్రేవింగ్స్ కి అది తినకపోతే బిడ్డ బాధపడుతూ పుట్టడానికి ఏమన్నా సంబంధం ఉందంటారా? అస్సలు అలాంటి సంబంధాలు ఏవి ఉండవు. ఒకప్పుడు మేబీ 14, 15, 16, 18 years లోపే డెలివరీస్, ప్రెగ్నెన్సీస్ అయిపోయేవి. ఎంత ఉండేవాళ్ళు నాకు తెలుసు కదా. నేను 2001 నుంచి డెలివరీస్ చేస్తున్నాను. 35-40 kgs ఉండేవాళ్ళు ఉండేనా. సో 35-40 kgs తో నీ ఓపీడీకి ఎవరన్నా వస్తే, అమ్మ తిను, బాగా తిను, కొంచెం మీ అమ్మాయికి ఫుడ్ పెట్టండి, ఏదో రకంగా ప్రోటీన్ ఉండాలి, లేకపోతే క్యాలరీస్ ఉండాలి, 4 ముద్దలు ఎక్కువ తినిపించండి, ఒక స్వీట్ పెట్టండి, ఇలా నా నోట నేను చెప్పిన రోజులు ఉన్నాయి. 2001 టైంలో, 2001 నుంచి లాస్ట్ 7 years ముందు వరకు కూడా చెప్పారు. 2001 నుంచి నేను ఎప్పుడైతే ప్రాక్టీస్ మొదలు పెట్టానో అప్పటి నుంచి కొంచెము ఫుడ్ బాగా తిను, ఎక్కువ తిను, 4 ముద్దలు ఎక్కువ పెట్టండి, కొంచెం ఫ్రూట్ ఇవ్వండి, దాని తర్వాత రైస్ కొంచెం ఎక్కువ శాంపుల్ కొంచెం ఇవ్వండి, పప్పు కొంచెం ఎక్కువ ఇవ్వండి, ఇలా తిను 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 అని 15 సంవత్సరాలు చెప్పాను. ఇప్పుడు అదే నేను ఇదే చైర్, వేరే హాస్పిటల్, వేరే సిటీ, అంతే. తినొద్దు, కాస్త తిను, కొంచెం తిను, స్మాల్ పోర్షన్స్, ప్రోటీన్ తీసుకో, పిండి పదార్థాలు కాస్త తగ్గించు, పప్పు పదార్థాలు కాస్త పెంచు, తిన్న తర్వాత ఒక అరగంటకి వాకింగ్ చేయి. సో ఇలా ఎన్నో రకాల చేంజెస్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ ఇదే
పెద్దవాళ్ళకి ఎలా చెప్తాము? బికాస్ వాళ్ళు చూసిన ప్రపంచం వేరు, వేరు కంప్లీట్ గా. ఇప్పుడున్న ప్రపంచం వేరు. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ కోడళ్ళు అయితేనేమి, కూతుర్లు అయితేనేమి, ఎంతో మందికి ఒక 10-15 మంది ఉమ్మడి కుటుంబానికి పనిచేసి, మిక్సీలు లేకుండా, వాషింగ్ మిషన్స్ లేకుండా, పెద్ద పెద్ద ఇళ్ళు వాకిళ్ళు చూసుకుని ఎన్నో రకాల కష్టతరమైన పనులు కూడా చేసి, పిండి వంటలు కానీ వడియాల దగ్గర నుంచి ఎన్నో రకాల సీజనల్ థింగ్స్ చేస్తూ చేస్తూ తిన్న ఫుడ్ అంతా అరగదీసి డెలివరీకి అసలు ఇంట్లోనే డెలివరీ అయిపోయేవాళ్ళు. అవునవును, అవునా కదా? అవును. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు చేయడానికి పని లేదు, ఎక్సెప్ట్ ఫర్ బ్రెయిన్ వర్క్, ఫింగర్ వర్క్ అండ్ మిక్సీ అయినా మిషన్ గా మనం స్టార్ట్ స్టాప్, వాషింగ్ మిషన్ అయినా స్టార్ట్ స్టాప్, మెయిడ్స్ ఉన్నారు. ఇలా రకరకాల గ్యాడ్జెట్స్ వచ్చేసాయి. చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా గ్యాడ్జెట్స్ వచ్చేసాయి. మిక్సీలు అన్ని చోట వచ్చేసాయి. వాషింగ్ మిషన్స్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు. చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి. 10 మంది బట్టలు ఎన్ని ఉంటాయి, ఇద్దరికి ఎన్ని ఉంటాయి. సో అలా పని బాగా తగ్గిపోయింది. పని తగ్గిపోయింది కానీ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ చూడు. నువ్వే ఆలోచించు, 20 years బ్యాక్ అన్సీజనల్ గా ఏదైనా దొరికేదా? లేదు, దొరికేది కాదు. సో అన్సీజనల్ గా దొరకనప్పుడు ఏది దొరికితే అదే తినేవాళ్ళు కదా. అవును, చాలా లిమిటెడ్ గా తినేవాళ్ళు. అదే అనే ఆర్భాటాలకు పోయి ఏవో చేసుకుని తినేవాళ్ళు కాదు. బడ్జెటెడ్ హౌసెస్ ఉండే. ఇది రేషన్, ఇంతే తినాలి, ఈ పండక్కి ఇది వండుకోవాలి, ఈ సీజన్ లో ఇది దొరుకుతాయి. ఇప్పుడు అలా ఉందా? నీకు షాప్స్ మీద షాప్స్, సేవరీస్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ అయితే ఇంక నేను చెప్పనే వద్దు. ఇంకా ప్రెగ్నెంట్ అయిపోయామంటే కనీసం ఒక 6 varieties ఆఫ్ ఫ్రూట్స్ ఎవ్రీడే పెడుతున్నారు. అసలు అది అవసరమా లేదా కూడా ఆలోచించట్లేదు. అండ్ ఫ్రూట్స్ 6 varieties పెడితే ఎగ్జాక్ట్లీ ఇది తినాలి, అది తినాలి, అది తినాలి, అది తినాలి. ఇదొకటి కలర్ కి, ఇదొకటి బ్రెయిన్ కి, ఇదొకటి బాడీకి, ఇదొకటి దీనికి అనేసి సపరేట్ గా అవును చేసేసి అలా పెడుతున్నారు. అలా పెట్టినప్పుడు మరి దాంతో వచ్చే స్థూలకాయ సమస్యలు ఏంటివి, దాంతో వచ్చిన ప్రాబ్లమ్స్. అస్సలు ప్రెగ్నెన్సీలో ఇన్సులినే పనిచేయదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. మన సౌత్ ఏషియన్స్, ఇండియన్స్ కి అదొక జీన్ ఉంది. సో మనకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే టెండెన్సీ ఉంది. దాని మీద చూడు ఇప్పుడు దొరికే సీజనల్ అన్సీజనల్ వెరైటీస్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఫ్రూట్స్ వెరైటీస్, వెజిటబుల్ వెరైటీస్, ఏదైనా కూడా దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్. అవునవును. అయ్యో, అండ్ పల్లెటూర్లలో కూడా నూడిల్ సెంటర్స్ వెళ్ళిపోయినాయి. ఎస్, పల్లెటూర్లలో కూడా ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ నౌ. అవునవును. అండ్ ఎంత నెట్వర్క్ అయిపోయిందంటే ఫుడ్ ఈజ్ నో మోర్ అ లగ్జరీ, ఇట్స్ అ చాయిస్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ప్రెగ్నెన్సీ అన్న తర్వాత దే ఆర్ ప్యాంపర్డ్, అంటే ప్యాంపర్డ్. అపురూపం. మోస్ట్ ఆఫ్ దెమ్. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ స్ట్రగ్లింగ్, దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ నో ఫుడ్ 2 times a day. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో బోత్ వేస్ ఉన్నాయినా, బోత్ వేస్ ఇట్స్ మాల్ న్యూట్రిషన్, అండర్ న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషన్. సో ఇండియా ఇస్ బ్యాట్లింగ్ both ways, not able to balance anywhere. Absolutely no balance anywhere. Either it is undernutrition or overnutrition. And undernutrition, at least we can understand, okay, poverty is there, food is not there. Government is trying to do something. అంగన్వాడీ సెంటర్స్ ఉంటుంది, ఎగ్స్ ఇస్తారు, ప్రోటీన్ పౌడర్స్ ఇస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు. ఇలా రకరకాలవి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. వైటమిన్స్ ఇస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే స్కాన్స్ అవన్నీ చేస్తారు, చెకప్స్ చేస్తారు, ఫ్రీ డెలివరీస్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. నా వాళ్ళకి ఒక ఐడియా అన్న ఉంటుంది. బట్ అబౌట్ ది అదర్ సెగ్మెంట్ వాళ్ళకి ఐడియా ఉన్నా కూడా అదొక వేస్ట్ ఐడియా. ఇక్కడ రూమ్ లో ఎంత బాగా వింటారు, ఫ్యామిలీ వింటారు, కానీ రూము బయటికి వెళ్ళగానే ఆ రోడ్డు మీద 1 లీటర్ కొబ్బరి బొండం తాగుతారు. అవసరం ఏంటి? నువ్వు సెంట్రలైజ్డ్ ఏసీ లొకేషన్కి వచ్చావు. నువ్వు ఎలా వచ్చావు? కార్లో వచ్చావు. నువ్వు కార్లో నుంచి దిగావు, ఏసీ ఉంది అందులో, ఏసీ లోపలికి వచ్చావు. నువ్వు మాక్సిమం ఏం చేసావు? అక్కడ ఏదైనా స్కాన్ రూమ్కి వెళ్తావు, అక్కడ ఏసీ ఉంటుంది. నా రూమ్కి వస్తావు, ఇక్కడ ఏసీ ఉంటుంది, బయట ఉంటుంది. నువ్వు కొబ్బరి నీళ్ళు తాగాల్సిన అవసరం ఏముంది? అది కూడా 1 లీటర్. ఎందుకు తాగాలో కూడా తెలియదు. డిహైడ్రేషన్ కి తాగుతారు కదమ్మా. డిహైడ్రేషన్ కి నేను నా ఓపీడీలో డిటాక్స్ వాటర్ పెట్టా. అన్నో ఎన్నో కూరగాయలు వేసి కొన్ని చియా సీడ్స్ వేసేసి వాటర్ పెట్టా. అలా ఇంట్లో చేసుకోండి అని చెప్పా. నువ్వు అది తాగుతావు, బయటికి వెళ్ళగానే 1 లీటర్ కోకోనట్ వాటర్ తాగేసి 1 లీటర్ కోకోనట్ వాటర్ పార్సల్ తీసుకెళ్తావు. సో నేను చెప్పిన సోదంతా ఇంకా ఎందుకు, దేనికి పనికొస్తుంది? ఎగ్జాక్ట్లీ.
పార్సల్ కూడా. ఓకే, అది అది లేనప్పుడు ఆ పక్కనే ఈ రెస్టారెంట్ ఆ రెస్టారెంట్ లో మా పక్క బిల్డింగ్ లో 15 రెస్టారెంట్లు ఉన్నాయి, అవును అవును. అక్కడే భోంచేసి వెళ్తారు ఫ్యామిలీ అంతా. సో నేను ఇంకా ఏం చెప్పినట్టు వాళ్ళు ఏం ఏం విన్నట్టు, విన్నట్టు, ఏం పాటించారు? ఏం పాటించినట్టు. అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బేబీ అవుట్కమ్స్ బ్యాడ్ అయినా, మదర్ అవుట్కమ్స్ బ్యాడ్ అయినా ఎవరు రెడీ లేరబ్బా ఆలోచించడానికి, ఎందుకైందని ఆలోచించడానికి. అందరూ మమ్మల్ని నిలదీస్తారు అవును, తప్పితే అవును. నేను వాళ్ళని నిలదీస్తే వాళ్ళు ఎక్కడ నిలబడతారు?